పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా విశిష్టమైన వ్యక్తులు వారి అద్భుతమైన అనుభవ సారాన్ని కూడా విషయ పరిజ్ఞానంతో మేళవించి మీ అందరికీ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా విశిష్ట అతిథులను మనం ఆహ్వానించుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా బ్రహ్మశ్రీ ప్రేమ్నాథ్ గుప్తా గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. వారి పేరులోనే ఉంది, పేరుకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ చెప్పే విషయాన్ని చాలా సులువుగా, సున్నితంగా, ప్రేమగా, హృదయానికి హత్తుకునే విధంగా చెప్పటంలో వారు నేర్పరి అని చెప్పచ్చు. సో గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు. అలాగే పిఎస్ఎస్ఏ ద్వారా విశిష్టమైన సేవల్ని అందిస్తున్న శివరామప్ప గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం పలుకుతున్నాం. అలాగే స్పిరిచువల్ ఇండియా, ఒక ఆధ్యాత్మిక భారతదేశానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ఎన్నో లోతైన విషయాలు, మరెన్నో రహస్యాల్ని కూడా ఒక చక్కని పుస్తక రూపంలో వారు ప్రచురిస్తూ ఎంతోమందికి అక్షర జ్ఞానాన్ని అందిస్తున్న వేణుగోపాల్ రెడ్డి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, స్వర్ణమాల పత్రి మేడంకు, వింటున్న దేవతలందరికీ నా నమస్కారం. నా ఆధ్యాత్మిక ప్రయాణం 1997 ఆగస్టు 3వ తేదీ గురువు ద్వారా మొదలైంది. చిన్నప్పటి నుండి దైవశక్తి ఎక్కడ ఉంది, దాన్ని ఎలా వినియోగించాలి, కేవలం నా కోసం నేను జీవించకూడదు, నా మనసులో చాలా తపన ఉండేది. నేను ఎవరితో పంచుకునేవాడిని కాదు, అడిగేవాడిని కాదు. మొదటి రోజు ప్రతిసారి ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు ఆ దైవశక్తి ఆత్మలో దాగి ఉంది, అదే జ్ఞానం అని తెలుసుకున్నాను. దాన్ని పంచడం కన్నా ఇంకా గొప్ప సహాయం అంటూ ఏదీ లేదని తెలుసుకున్నాను. బెంగళూరులో ఒక ప్రోగ్రాంలో సార్ పక్కన మైక్ ఇచ్చి మాట్లాడమన్నప్పుడు నేను సార్కి చెప్పడం జరిగింది, సార్ మిమ్మల్ని కలవడానికి 10 ఏళ్ల ముందే కన్యాకుమారిలో సముద్ర మధ్యంలో ఉన్న వివేకానంద మెడిటేషన్ హాల్లో నేను చేతులు కలుపుకొని అరగంట కూర్చుని బ్రహ్మానందం అనుభవించాను, కానీ అది ధ్యానం అని తెలియక నేను చేయలేదు సార్. మరి మీరు కూర్చోబెట్టినప్పుడు అదే బ్రహ్మానందం అనిపించినప్పుడు తెలిసింది 10 సంవత్సరాలు నేను వృధా చేసేసుకున్నాను. ఇది ధ్యానం అని తెలియక మీరు గురువు కానే కాదంటారు. షిరిడి బాబా జీవించి ఉన్నప్పుడు ఆయనతో వాళ్ళు జీవించారు, కానీ మేమందరం మీతో జీవించి ప్రణాళికల్లో మేము పాలు పంచుకుంటున్నాం. అది ఎంత భాగ్యం సార్ మనది. మరి షిరిడి బాబా ఉన్నప్పుడు, ఇప్పుడు షిరిడి బాబా ఆలయంలో ఆయనతో గడిపిన వారి ఫోటోలన్నీ వేసి ఉంటారు. మన ఫోటోలు వేయాలంటే ఆకాశం కూడా సరిపోదు సార్ అని చెప్పడం జరిగింది. అప్పుడు సారు చాలేవయ్యా, ఆయనకు పొగడ్డం ఇష్టం లేదు. అప్పుడు అన్నాడు, నేను గురువు కాదు, నేను కళ్యాణ మిత్రుడు అన్నాడు. మన సంస్థ ఏ కులానికి, మతానికి, దేనికి సంబంధించింది కాదు, హెల్పింగ్ సొసైటీ. మొట్టమొదట మనం ధ్యానం చేసి మనకు మనం ఆనందంగా ఉంటూ మనకు మనం హెల్ప్ చేసుకుంటాం. మనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ, అందరికీ చెబుతూ, ప్రచారం చేస్తూ అందరి ఆనందానికి కారణమవుతాం. మనది హెల్పింగ్ సొసైటీ అన్నాడు. ఆయన ఏ రోజు గురువు అంటే ఒప్పుకోలేదు. మన గురువు శరీరం వదిలినప్పుడు ప్రపంచమంతా ఈ గురువు తర్వాత ఎవరు, ఈ సంస్థ ఏమైపోతుందో అని అడిగిన వారు ఉన్నారు. కానీ మన సంస్థ బ్రహ్మాండంగా సారు కోరుకున్న దానికి 100 రెట్లు వేగంగా ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఆయన ఆధారపడే తత్వం ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు. మన సొసైటీలో అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే స్వేచ్ఛ.
స్వేచ్ఛ ఏ సొసైటీలో లేదు. ఆధ్యాత్మికత అంటేనే స్వేచ్ఛ. అంత స్వేచ్ఛ ఉంది, అంత విజ్ఞానం ఏ సొసైటీలో లేదు. ఏ సొసైటీకి వెళ్ళినా వాళ్ళ గురువు పుస్తకాలు ఉంటాయి. మన సొసైటీలో ఈ జగత్తులోని పుస్తకాలన్నీ ఉంటాయి. అందరి మహానుభావుల జ్ఞానం అంతా ఉంటుంది, విజ్ఞానం అంతా ఉంటుంది. అంతేకాదు, ఈ సజ్జన సాంగత్యం అనేది ఏ సొసైటీలో లేదు. అటువంటి భాగ్యం, దీని ఎంత గొప్పదో సజ్జన సాంగత్యం అని సార్ మనకు అందించాడు. నా జ్ఞానాన్నంతా నేను ఎక్కువ వినడం వల్లనే నేను పెంచుకున్నాను. అనుభవాలు వినడం అంటే నాకు చాలా ఇష్టం. ఒక్కొక్కరి అనుభవం మన పిరమిడ్ సొసైటీలో ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే మన సారు ధ్యానం ఒక్కటే కాక ధ్యానంతో పాటు స్వాధ్యాయము, దానితో పాటు సజ్జన సాంగత్యం, మూడింటిని జోడించి ఈ పిరమిడ్ సొసైటీని చాలా ఉన్నతమైన శిఖరాలు ఎవరెస్ట్ ఎక్కించాడు. ఆయన శరీరం వదిలాడు అంతే, కానీ ఆయన చైతన్యం మనందరిలో నిండిపోయి, మరి మనం చూస్తున్నాం ఈ మహాయాగంలో ఎంత వచ్చారో, పట్టనంత జనాభా వచ్చారు, ఊహించలేనంత మంది వచ్చారు. మరి ఏ TV9 ఛానల్ మనకు విరుద్ధంగా మాట్లాడిందో ఆ ఛానల్ వాళ్ళే వచ్చి మనల్ని ప్రశంసించడం కూడా జరిగింది. ఇది మనందరి యొక్క కృషి. మనమందరం ఏ పిరమిడ్ అయినా మన కార్యక్రమాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఎక్కడ ఏం జరిగినా ఆర్థికంగా, సేవాపరంగా మనం ఏమి చేయగలమో అది మనం చేయడం మన ధర్మం. 10% ఆదాయం మన సొసైటీకి ఇవ్వడం మన ధర్మం. ప్రతిసారి నేను 2008లో ధ్యాన మహాయజ్ఞం జరిగింది బెంగళూరులో. అప్పుడు సార్ నన్ను మీటింగ్ పిలిచాడు. ప్రేమ్నాథ్, కర్ణాటకలో ఎవరు లేరు బాబు, ఇక్కడ డబ్బులు రావు, మనకు 30 లక్షలు కావాలి, నువ్వు ఆంధ్రప్రదేశ్ అంతా భిక్షం వేడుకునే 30 లక్షలు కలెక్షన్ చేయమన్నాడు. నేను 1 కోటి రూపాయల లక్ష్యం పెట్టుకున్నాను. అప్పుడు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉండేవి. ఉభయ రాష్ట్రాలు తిరిగితే చిత్తూరు, నెల్లూరు 2 జిల్లాలు కవర్ చేయలేకపోయినా, కానీ 75 లక్షలు కలెక్షన్ అయింది. అలా మొట్టమొదట నా భిక్షాటన అనేది ఆ ఇక్కడ స్వామి కార్యం 75 లక్షలు అయింది, కానీ స్వకార్యం లక్షల మంది మిత్రులను సంపాదించుకున్నాను నేను. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ కైలాసపురి కోసం ధ్యాన యాగాలకు కలెక్షన్ కోసం నేను తిరుగుతుంటాను. జనవరి, ఫిబ్రవరి వశిష్ఠ గౌతమి, మార్చ్, ఏప్రిల్ కర్ణాటక పిరమిడ్ వ్యాలీ బుద్ధ పౌర్ణమికు. ఈ సంవత్సరం నార్త్ ఇండియాలో హిందీ పిరమిడ్ ఛానల్ కోసం నేను తిరిగాను. ఇదంతా ఒక బాధ్యత కాదు, భాగ్యంగా భావిస్తాను నేను. ఎంతమంది మిత్రులు సంపాదించుకున్నానో లెక్క లేదండి. మనం ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇప్పించాలి, అందరినీ ప్రోత్సహించాలి. 10% మనం ఇస్తే ఎంత అద్భుతంగా మనం అభివృద్ధి పనులు చేసుకోవచ్చు. ప్రతిసారి మనం గుర్తు చేయకూడదు మేము స్టేజ్ మీద ఆర్థికంగా ఆదుకోండి ఈ సొసైటీని అని. ఇది ధర్మం కాదండి, ఇది మన కుటుంబం. మన కుటుంబానికి ఎంత జాగ్రత్తగా డబ్బులు సంపాదించి మనం ఇస్తున్నామో ఈ పెద్ద కుటుంబం కూడా మనది కదా. 90% నేను, నా భార్య, అనే పిల్లలు చిన్న కుటుంబానికి, 10% పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ పెద్ద కుటుంబానికి ఇవ్వడం ధర్మం అండి. ఎంతమంది ఉన్నామో మనము లెక్క లేదు, 1 కోటి దాటిపోయాం. ఈ శక్తి స్థల్కు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ 100 రూపాయలు ఇస్తే 100 కోట్లు కలెక్షన్ అవుతుంది. 1 కోటికి తక్కువ లేం మనం. ప్రతి ఒక్కరు కేవలం 100 రూపాయలు. ఈ శక్తి స్థల్ను ఎంత అద్భుతంగా, సుందరంగా తీర్చిదిద్దాలంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇక్కడికి రాబోయే సమయం వచ్చింది. సార్ చెప్పేవాడు, భవిష్యత్తులో ఈ కైలాసపురి, పిరమిడ్ వ్యాలీ, మనం ఏవైతే శక్తి క్షేత్రాలు ఉన్నాయో అవన్నీ పుట్టపర్తి, తిరుమలను మించిపోతాయి ప్రేమ్నాథ్. రోజుకు 10,000 మంది పైన భోంచేస్తారు అన్నాడు. దానికి మనం ముందుగానే ఏర్పాట్లన్నీ చేసుకోవాలంటే ఎక్కువ లేదండి, 100 రూపాయలు. కేవలం 1 ఇటుక అనుకోండి, 100 రూపాయలు. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ చెప్పకుండా అకౌంట్లో వేసేస్తే
అద్భుతంగా ఈ శక్తి క్షేత్రాన్ని తీర్చిదిద్దాలి. నాకెందుకో దీన్ని చాలా అద్భుతంగా సుందరంగా తీర్చిదిద్దాలని నాకు చాలా బలంగా కోరిక. కాబట్టి సభాపరంగా మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాను. 100 అంటే ఒక ఇటుక అండి, 100 కాదు, ఎన్ని ఇటుకలు ఇస్తే మరి ఇక్కడ మన భాగస్వామ్యం ఉంటుంది. మన గురువుగారి ఈ శక్తి స్థల్లో మనం చెప్పుకోవచ్చు, నాది కూడా భాగస్వామ్యం ఉందని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ ಯು. ಮಿತ್ರರೇ, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತಿನ ದಿನ ಅದ್ಭುತವಾಗಿದ್ದಂತಹ ಒಂದು ಜ್ಞಾನ ಜ್ಯೋತಿ ಬೆಳೆಯಿರುವಂಥದ್ದು ದಿವಸ. ನಾನು ಸಹಿತ 1997ನಲ್ಲಿ ಪತ್ರಿಜಿಯವರನ್ನ ಮೊಟ್ಟ ಮೊದಲಾಗಿ ಭೇಟಿ ಮಾಡಿದ್ದೇನೆ. ಅವರ ಮೊದಲನೇ ಪ್ರಶ್ನೆ ನನ್ನ ಜೀವನವನ್ನು, ಅದರ ಒಂದು ಮಾರ್ಗವನ್ನು ಎಲ್ಲವನ್ನು ಕೂಡ ಬದಲಾವಣೆ ತಂದುಕೊಟ್ಟಿದೆ. ಏನಪ್ಪ ಅದು ಪ್ರಶ್ನೆ ಅಂತಂದರೆ, ಕನ್ನಡ ಈಸ್ ಓಕೆನೋ, ಇವತ್ತು ಕನ್ನಡ ಅಂತ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಆಂಧ್ರ ಕರ್ನಾಟಕ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಕನ್ನಡ ಮತ್ತು ತೆಲುಗು ಅಂತ ಭೇದ ಭಾಷೆಗಳು ಇಲ್ಲದೆ ನಡ್ತಾ ಇದ್ದಾವೆ. ಕನ್ನಡ ತೆಲುಗು ಎರಡೂ ಕೂಡ ಒಂದೇ ಲಿಪಿ ಇರ್ತದೆ, ಮತ್ತು ಎಲ್ಲರೂ ಕೂಡ ಕನ್ನಡ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ಕನ್ನಡ ಬಂದಿದ್ದವರಿಗೆ ತೆಲುಗುನೂ ಅರ್ಥ ಆಗುತ್ತೆ ಅಂತ ನಾನು ಭಾವಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ನಾನು ನೋಡಿದ್ದೆ, ಯಾಕಂದರೆ ಕರ್ನಾಟಕ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಅಡ್ಡಾಡಿ ಈ ಧ್ಯಾನ ಪ್ರಚಾರಕ್ಕೆ ಒಂದು 10 ವರ್ಷ ಕಾಲ ನಾನು ಕನ್ನಡ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಅಡ್ಡಾಡಿದ್ದೀನಿ. ಎಲ್ಲ ತಾಲೂಕಾ ಹೆಡ್ ಕ್ವಾರ್ಟರ್ಸ್ಗೆ ಮತ್ತು ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಹೆಡ್ ಕ್ವಾರ್ಟರ್ಸ್ ಎಲ್ಲ ಕಡೆಯೂ ಹೋಗಿ ಪ್ರತಿಯೊಂದು ಒಂದು ಸಮಾವೇಶದಲ್ಲಿ ಈ ಒಂದು ಧ್ಯಾನ ಪ್ರಚಾರವನ್ನು ಮತ್ತು ಮಾಡಿಕೊಂಡು ಒಂದು ಸುಮಾರು 40 ಸೆಂಟರ್ಗಳನ್ನು ಏರ್ಪಾಡು ಮಾಡಿದ್ದೇವೆ. ಬೆಂಗಳೂರು ಸಿಟಿನಲ್ಲಿನೇ ಮಾಡ್ತಾಯಿದ್ವಿ. ಈ ಥರ ಮತ್ತು ಎಲ್ಲ ರಾಷ್ಟ್ರಗಳ ಮಟ್ಟದಲ್ಲಿ ಎಲ್ಲ ಕಡೆಯಲ್ಲಿ ಕೂಡ ಈ ಒಂದು ಧ್ಯಾನ ಕೇಂದ್ರಗಳು ಚೆನ್ನಾಗಿ ನಡೀತಾ ಇದ್ದಾವೆ. ಅದಕ್ಕೆ ಇಷ್ಟು ಮುಂಚೆ ನಾವು ನಮ್ಮ ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿಯಿಂದ ನಾವು ಮಾತಾಡಿದ್ದ ಒಂದು ಪ್ರಕಾರದಲ್ಲಿ ಬೆಳ್ಳಾರಿನಲ್ಲಿ ಮೊದಲೇ ಶುರುವಾಗಿದೆ ಕರ್ನಾಟಕದ್ದು. బళ్ళారిలో ప్రారంభమైందన్నమాట. పత్రిజీ గారు అక్కడ మొదట కాలు వేశారు. ఆ తర్వాత బెంగళూరుకి వచ్చారు. తర్వాత నేను ఆ రోజు మొదట్లో ఎవరూ లేరు, ఆ రోజు నేను ఆయన కలవటం సాధ్యపడింది. ఆ రోజు ఒక ప్రశ్న వేశారు, ಒಂದೇ ಒಂದು ಕ್ವಶನ್. ಏನಪ್ಪ ಅದು ಅಂದರೆ, ಯಾಕೆ ನೀನು ನನ್ನ ಹತ್ರ ಬಂದಿದೆಯೋ, ఎందుకు మీరు నా దగ్గరికి వచ్చారు, ఫస్ట్ అది క్వశ్చన్. ఇక ఆ ప్రశ్నతో మనకి అంత తెల తిరిగిపోయింది. మరి ఎందుకు వచ్చాము అని అంటే ఏదో ఒకటి అడగటానికే వస్తారు. మనం దేవుడి దగ్గరికి ఎందుకు పోతాము అని అంటే మాకు అది కావాలి ఇది కావాలని చేయడానికే వస్తారు. అంటే ఏంటి, మనము వేరే వాళ్ళపైననే ఎక్కువ ఆధారపడుతున్నామే తప్ప మన వైపు మనం చూసుకోవడం లేదు, మన శక్తి సామర్థ్యాలు మనం చూసుకోవడం లేదు. మీ యొక్క జీవితానికి మీరు మీ వంతు పాటు పడటం లేదు అన్న ఒక స్ఫురణ అది నాకు ఇచ్చిందనమాట ఆ రోజు. అందుతో అయిపోయింది. సార్ మీరు ఏమి చెబితే అది నేను తయారు కావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆ రోజు నుండి కూడాను మరి పత్రిజీ గారి కార్యక్రమం నా కార్యక్రమంగా తీర్చిదిద్దుకున్నాను. ఎందుకు అని అంటే అది నా జీవితానికే కాదు, నాలాంటి లక్షలాది మరి మన అందరి జీవితాలకు సంబంధించింది కాబట్టి అన్నిటికంటే అదే ముఖ్యం అని చెప్పేసి చూసారా. అలాగా నా జీవిత ఈ యొక్క ధ్యాన ప్రపంచంలోకి ప్రవేశించిందన్నమాట. సో అక్కడి నుండి మరి నేను పిరమిడ్ వ్యాలీలో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ దానిని ట్రస్టీగా ఇప్పుడు నేను పనిచేస్తున్నాను. మరి 2010లో సారు నన్ను పిలిచి నీవు ఒక అకాడమీని ఎస్టాబ్లిష్ చేయాలి అన్న. చక్కగా కొన్ని రోజుల పాటు కూర్చోపెట్టి వాళ్ళకి ధ్యాన విశేషాలు తెలపాలి, ఊరికే ఒక గంట మాట్లాడి వెళ్ళిపోవటం కాదు. విన్న తర్వాత మరి వాళ్ళు మొదటికి వచ్చేస్తారు. అలా కాకుండా కూలంకషంగా వాళ్ళకి పరిజ్ఞానం అన్నది ఒకటి జరగాలి, ఇవ్వాలి మనం. అందుకని ఒక అకాడమీ పెట్టాలి, నువ్వు దానికి సరైన కోర్సులు తయారు చేయాలి, సిలబసెస్ వేయాలి, సిలబస్ అంతా కూడా తయారు చేయాలి, అది నీ బాధ్యత అనేశారు. సో అప్పుడు నేను బెంగళూరులో మొట్టమొదటి సెక్రటరీగా నేను పనిచేశాను. బెంగళూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని స్థాపించి ఉన్నాను 97లోనే. సో అది ఆ కార్యక్రమాన్ని మరి ఇతరులకు మేము ఇచ్చేసి 2010లో పిఎస్ఎస్ఏ అని చెప్పేసి పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అన్నది ఏర్పాటు చేశాం. మరి ఆ రోజున అలాగా చిన్నగా మరి ప్రారంభించినటువంటి ఆ యొక్క అకాడమీ ఈ రోజున చాలా చాలా ప్రపంచాద్యంతంగా ఇప్పుడు ఆ కోర్సెస్ అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల వాళ్ళు కూడా చాలా చాలా ఉత్సాహపడి మరి ఆ కోర్సులకు
కోర్సులకు ప్రవేశిస్తున్నారు. సో ఇప్పుడు నేను మీకు ఈ పిఎస్సిసిఐ గురించి మూడే మూడు మాటలు ముగిస్తాను. పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అన్నది ఒక విద్యా వ్యవస్థగా మన పిఎస్ఎస్ఎంలో ఒక విద్యా రంగంలో ఒక బ్రాంచ్ అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. సో పత్రిజీ గారే దీనికి చైర్మన్గా ఉన్నారు. మొన్నటిదాకా ఆయననే చైర్మన్గా మేమంతా కూడాను పనిచేసుకుంటూ వచ్చాము. మరి ఆయన గతించిన తర్వాత మరి ఆయన కాన్షియస్తో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పరిమళ గారు ఆ స్థానాన్ని పూర్తి చేశారు. పరిమళ పత్రిజీ గారు ఆ స్థానాన్ని పూర్తి చేశారు. దానికి నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ యొక్క వ్యవస్థలో మేము 3 విధాలుగా పనిచేయడం జరుగుతూ ఉన్నది. నెంబర్ 1 ఏమిటంటే ఒక కాలేజీ ఆఫ్ యోగా స్టడీస్ స్థాపించాము. బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో అది నడుస్తూ ఉన్నది. కాలేజ్ ఆఫ్ యోగా స్టడీస్, ధ్యాన యోగ శాస్త్రాలను చెప్పే కోర్సులను మేము బెంగళూరు యూనివర్సిటీ నుండి అఫిలియేషన్ తీసుకున్నాము. అంటే 2 కోర్సులు ఉన్నాయి అందులో. ఒకటి సర్టిఫికెట్ కోర్సు యోగ శాస్త్రంలో. సర్టిఫికెట్ కోర్సు అది ఎవరికి అంటే 10+2 పాస్ అయిన వాళ్ళకి అది అందుబాటులో ఉంటుంది, వాళ్ళు చదవచ్చు. అది 6 నెలల వ్యవధి అన్నమాట. రెండవది ఏమిటంటే పీజీ డిప్లొమా కోర్సు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్స్ అని చెప్పేసి యోగా స్టడీస్లో అది ఏర్పాటు చేశారు. అది కూడాను బెంగళూరు యూనివర్సిటీ నుండి మేము తీసుకున్నాం అన్నమాట. దానికి మేము ఏం చేస్తున్నాము, యోగా శాస్త్రంలో అందరికి కూడాను తరబేదు ఇచ్చేసి పరీక్షలకు పంపిస్తాము. పరీక్షలేమో యూనివర్సిటీ వాళ్ళు పెడతారు, తర్వాత సర్టిఫికేట్స్ యూనివర్సిటీ నుండి వస్తాయి. ఆ విధంగా మనము మన పిరమిడ్ మాస్టర్లకే కాకుండా ప్రతి జనానికానికి కూడాను ఈ యొక్క యోగా శాస్త్రంలో ప్రవేశం కావాలి. అది కాకుండా ఒక క్వాలిఫికేషన్స్తో మనం వెళ్ళాలి. మన పిరమిడ్ మాస్టర్స్ కూడా ఒక క్వాలిఫికేషన్ ఉంటే అందరూ ఒక స్కూల్స్లకు వెళ్ళి చెప్పచ్చు. వాళ్ళు మిమ్మల్ని ఇంకేం అడగరు, ఒక సర్టిఫికేట్ చూపిస్తే చాలు. బెంగళూరు యూనివర్సిటీది వరల్డ్ వైడ్ నోన్ యూనివర్సిటీ అది. ఆ యూనివర్సిటీ పేపర్ చూపిస్తే మీరు చక్కగా మనకి పర్మిషన్ ఇస్తారు. యోగా అభ్యాసము ధ్యాన శాస్త్రం మనం వాళ్ళకి చెప్పచ్చు. ఆ విధంగా మరి స్కూల్స్లలో సర్టిఫికేట్ కోర్స్ పనిచేస్తుంది. మరి డిగ్రీ తీసుకున్న వాళ్ళు అంటే డిగ్రీ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు యోగా స్టడీస్లో చదివినప్పుడు వాళ్ళు కాలేజీలకు వెళ్ళి మరి పాఠాలు చెప్పచ్చు. సో ఈ విధమైనటువంటి ఒక సదుపాయాన్ని మనం కల్పించారు. తర్వాత రెండవ రంగంలో ఏంటంటే మనం సార్వత్రికంగా అందరికీ కూడా పెద్దవాళ్లకు కోర్సెస్ అన్నీ కూడా తీసుకొచ్చాము. 3 కోర్సులు తీసుకొచ్చాము ధ్యాన శాస్త్రంలో. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్పేసి. లెవెల్ 1 వచ్చేసి 3 days ఉంటుందన్నమాట. అన్నీ కూడా 3 days ఉంటుంది. లెవెల్ 1లో, లెవెల్ 2లో మరి లెవెల్ 3లో కూడాను ధ్యాన శాస్త్రపు పత్రిజీ ఫిలాసఫీని మేము ప్యాక్ చేసామన్నమాట. ఈ విధమైనటువంటి క్లాసెస్ ఈ రోజున మరి ఇండియాలోనే కాకుండా ప్రతి చోట కూడాను ఈ ఒక ఆన్లైన్ కోర్సెస్ వచ్చినప్పటి నుండి ప్రతి దేశంలో కూడాను కొంతమంది దీనికి అలవాటు పడుతూ వస్తున్నారు. మేము క్లాస్ చెప్తూనే ఉన్నాము, ఆన్లైన్ కోర్సెస్ చెప్తూనే ఉన్నాము. ఆన్లైన్ కోర్సెస్ ఉన్నప్పుడు ఒక కోర్సు 15 రోజులు 1 గంట రోజుకి నడుపుస్తూ ఉన్నాం అన్నమాట. సో ఈ విధంగా మనం అందరికి కూడాను ఒక క్వాలిఫికేషన్స్తో పాటు ఒక మంచి విద్యా వ్యవస్థలో ఉంచాలి. శాస్త్ర పరిజ్ఞానం కూడా కావాలి, అప్పుడు ధ్యానం నిక్కట్టుగా కుదురుతుంది అని చెప్పేసే ఉద్దేశంతో ఈ కోర్సెస్ తయారు చేస్తున్నాము. మనం అందరం కూడాను ఇందులో మనం భాగం పంచుకొని ఎక్కువగా శాస్త్రాన్ని అశేషంగా హయ్యర్ కాన్షియస్నెస్కి మనం తీసుకెళ్ళాలి. ఆ విధమైనటువంటి స్ఫూర్తితో చేస్తున్నాము. 3వ రంగం ఏమిటంటే పుస్తకాలను మనం ప్రచురించాము. స్కూళ్ళల్లో పిల్లకాయలకు కావాల్సినటువంటి సరంజామా అంతా కూడా ధ్యాన శాస్త్రంలో కావాల్సిన సిలబస్ అంతా కూడా నింపి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఒక్కొక్క తరగతికి సపరేట్గానే మేము సిలబస్ తయారు చేసాం. అవి ప్రింట్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ కూడాను అన్ని చోట్ల కూడాను దాదాపు 150 స్కూల్స్లకి మేము పంపిణీ చేశాం. అట్లాగే 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు కూడాను తరగతి ప్రకారంగా మనం సిలబస్ని నింపి యోగా మరియు ధ్యాన శాస్త్రంలో మనం ఆ పుస్తకాలను తయారు చేసి వాటిని స్కూల్స్లలో ఇవ్వటం జరిగింది. తర్వాత ఈ ప్రయత్నం అంతా కూడా గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేశాము. వారు కూడాను ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అవుతున్నది కర్ణాటకలో, అందుకని కొంత ఆలస్యం అవుతున్నది. చాలా వరకు కూడాను అప్రూవ్ చేసేసారు. వాళ్ళు ఒక కమిటీ వేసి అప్రూవ్ చేశారు. తర్వాత గవర్నమెంట్ దగ్గరికి పోయింది. ఇప్పుడు అది ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. సో అది
కొంతకాలంలో అది కూడాను మనకి అందుబాటులోకి వస్తుంది. అప్పుడు చక్కగా అన్ని స్కూళ్ళల్లో కూడా విధిగా ఈ యొక్క ధ్యాన శాస్త్రాన్ని బోధించే ఏర్పాటు, వాటికి కావాల్సిన సిలబస్ కూడాను మన పిరమిడ్ ఫిలాసఫీలోకే వెళ్తుందన్నమాట. సో ఈ విధమైనటువంటి అది పుస్తకాల రూపంలో ఈవెన్ కోర్సులో కూడాను లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కూడాను టెక్స్ట్ బుక్స్ తయారు చేశాం. మీరు విననవసరం లేదు, కనీసం మీరు చదువుకొని దాని యొక్క విశిష్టతను మనం అనుకోవచ్చు, మన జీవితంలో మార్పును తీసుకురావచ్చు, చక్కగా ధ్యానాన్ని అవలంబించవచ్చు. అన్నిటికీ కూడాను స్ఫూర్తిదాయకంగా ఉండే రీతిలో ఈ 3 విభాగాల్లో ఈరోజు మనం పిఎస్ఎస్ఏ అని చెప్పేసి ప్రపంచాద్యంతంగా ఈ ధ్యాన ప్రచారానికి అనుగుణంగా మరి అందరూ మాస్టర్లు పనిచేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వ్యవస్థగా పనిచేస్తూనే ఉన్నారు. సార్ చెప్పినట్లు పత్రిజీ గారు మనకి ఇచ్చినటువంటి మోహమైనటువంటి వరం ఏమిటంటే స్వేచ్ఛాభావం. స్వేచ్ఛగా చక్కగా మనం పనిచేసుకోవాలి. ఈ యొక్క ఆత్మశాంతి అని చెప్పారు కదా, అది స్వేచ్ఛ అని అంటారు. మనం ఈ యొక్క కోర్సులలో ప్రధానంగా చెప్పడం ఏంటంటే ఆత్మశాంతి గురించే చెబుతాము. అంటే ఇన్నర్ సైన్స్ చెబుతాము. బాహ్యయోగ కాదు, అంతర్యోగంలోనే మనం ఉన్నాము. పత్రిజీ గారు చెప్పినటువంటి మాటలు ప్రపంచంలో ఎక్కడి నుండి కూడా రాలేదు, ఆయన నుండినే మొదటగా వచ్చింది ఆత్మశాంతి అన్నది. ఇదివరకు ఎవరికి ఆత్మ అంటేనే తెలియదు, ఆత్మశాంతి ఎక్కడి నుండి తెలుస్తుంది చెప్పండి. అలాగా ఆత్మశాంతికి మన లోపల ఉన్నటువంటి మనస్సు శాంతంగా పెట్టుకోవాలి, మన యొక్క వ్యవహారాలు చక్కగా ఉండాలి అన్నదే ఆత్మశాంతికి మూల కారణం అవుతుంది. అందులో మనం ఆరితేరి మరి చక్కగా వ్యవహరించాలి అన్న ఉద్దేశంతో పత్రిజీ గారు ప్రతి ఒక్కరికి కూడాను గుండెలో వేసేశారు, ముద్ర వేసేశారు, అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడాను దాని యొక్క ఆత్మ యొక్క విజ్ఞానంతో నిండి ఉన్నారు. అది కాకుండా బహిరంగ శాంతి కూడా కావాలి. అంటే మన వల్ల ఎవరికి కూడా అశాంతి రాకూడదు. ఇప్పుడు జ్ఞానం అంటే మనం చక్కగా ఉండాలి, ప్రతిభ అంటే బయటి వాళ్ళని చక్కగా పెట్టాలి. ఆ బయటి వాళ్ళకి చక్కగా పెట్టాలంటే మన నడవడిక ఎలా ఉండాలి అన్నదే బాహ్యమైనటువంటి ప్రశాంత ప్రతిభ అని అంటాం. ప్రజ్ఞ, ప్రతిభ రెండింటినీ ఇచ్చాడు సారు. కాబట్టి మన వల్ల సమాజానికి ఎంత మేలు జరుగుతుందో అలాంటి ప్రతిభా జ్ఞానాన్ని కూడా మనకి అందించారు. దానివల్ల మనం అందరితో కూడాను కూలంకషంగా కోఆపరేషన్ అని అంటారు కదా, సహకారము, శాంతి, వీటితోనే మన జీవితాలు గడుస్తాయి అన్నది అద్భుతమైనటువంటి జీవన రహస్యాలు. ఆ రహస్యాలను మనకి ఇచ్చారు. మరి ఈ రోజున ఆయనకు మనమందరం కూడా శతకోటి వందనాలు సమర్పిస్తూ, ఓకే, అంతకంటే దివ్యమైన సందేశం ఇంకేదీ లేదు అని చెప్పేసి మనం ఇప్పుడు మీకు ఒక వీడియో రూపకంగా ఈ పిఎస్ఎస్ఏ గురించి ఒక వీడియో కూడా ఉన్నది. అది వీడియో వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కింద ఉన్నది. ఓకే, ఆల్ రైట్, ఫైన్, థ్యాంక్ యూ. సో మనం అందరం కూడా ఈ యొక్క పిఎస్ఎస్ఏ అంటే పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ వాటి యొక్క మొత్తం ఉన్నటువంటి వసతులన్నిటికీ కూడాను మీరు ప్రయోజనంలోకి తీసుకురావాలి, మీరు అటెండ్ కావాలి. మన యొక్క కాన్షియస్ లెవెల్ను, మన యొక్క జీవన శైలిని కూడాను మరి ఇంకా ఎక్కువగా పెంపొందించుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో మరి మనం అందరం కూడాను కలిసిమెలిసి ఒకరికొకరికి ఇది చెప్పుకుంటూ చక్కగా మన జీవితాన్ని ఉద్ధరించుకోవాలి. మరి పత్రిజీ గారి ఆశలకు మనం తగినట్టుగా వ్యవహరించాలి అని చెప్పేసి నా 2 మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, నా పేరు వేణుగోపాల్ రెడ్డి. 1996 ఫస్ట్ టైం ఓషో టైమ్స్ అనే మ్యాగజైన్ ద్వారా ఈ ధ్యానం గురించి తెలుసుకున్నాను. అంతకుముందు 2-3 ఇయర్స్ నుంచి వెతికేవాడిని, కానీ ఎక్కడా కూడా నేను దేని కొరకైతే తప్పిస్తున్నానో ఆత్మజ్ఞానానికి అది ఎక్కడ నాకు దొరికేది కాదు. లెడ్ బీటర్ బుక్ ఒకసారి చదివాను, చక్రాస్ ఎలానో వచ్చేవి బుక్స్, తెలీదు, కానీ అర్థం కాలేదు సగం. దాని తర్వాత ఓషో మ్యాగజైన్ ఫస్ట్ టైం చదివాను, దాని ద్వారా ధ్యానం తెలుసుకున్నాను. మరి తెలుసుకున్నాక నేను దేనికైతే తప్పిస్తున్నానో ఆ ధ్యానం ఎక్కడ దొరుకుతుందని హైదరాబాద్లో ఉన్న సెంటర్స్ అన్నీ కూడా వెళ్ళాను. రామకృష్ణ మఠ్ వెళ్ళాను, గాంధీ విజ్ఞాన్ భవన్, చిన్నజీయర్ స్వామి మిషన్. నేను తిరగని హైదరాబాద్లో చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ అంటూ లేవు. కానీ
ధ్యానం ఎక్కడ కనిపించేది కదా. అలాంటి టైంలో మరి ఒక ఆనంద్ మోహన్ గారు అనే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా డాక్టర్ న్యూటన్ పరిచయం, డాక్టర్ న్యూటన్ ద్వారా సార్ పరిచయం, అలా ధ్యానంలోకి రావటం. మరి 97లో ధ్యానం ఎప్పుడైతే నేను దేని కొరకైతే వెతుకుతున్నానో అది నాకు దొరికిందో, ఫస్ట్ సిట్టింగ్లోనే ఆ 1 అవర్ మెడిటేషన్లో నేను పొందిన ఒక అద్భుతమైన అనుభూతి మళ్ళీ నన్ను వెనక్కి తిరిగి చూడనివ్వలేదు ఈ 25 సంవత్సరాలు. ఎందుకంటే ఎవరికైతే తపన ఉంటుందో ఏదైనా కావాలని, అది దొరికినప్పుడు దాన్ని డిగ్గింగ్ చేస్తూ వెళ్తూనే ఉంటాం, ఒక మైన్ తవ్వినట్టు. అలా నాకు 3 సంవత్సరాలు 97, 98, 99, 2000 వరకు విపరీతమైన ధ్యానం. అందులో భాగంగానే అద్భుతమైన పుస్తకాలు, అది పత్రి సార్ ద్వారా కానీ, నా ఫ్రెండ్ డాక్టర్ న్యూటన్ ద్వారా కానీ, అండ్ సార్ గారు అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ద్వారా నేను కొన్ని కొనుక్కునేవి. అప్పుడు సాయి కుమార్ రెడ్డి ఎన్నో బుక్స్ తీసుకొచ్చేవారు సార్ వచ్చినప్పుడు. అలా కొన్ని వందల వేల పుస్తకాలు సార్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో, సేత్, కార్లెస్ కాస్టనడా, రిచర్డ్ బ్యాక్, లెక్కలేని ఆల్ థియోసాఫికల్ బుక్స్, ధ్యానము బుక్స్, ఇదే పని. నా రూమ్ అంతా కూడా ఒక కేవ్లా తయారైంది ఫర్ 3 years. ఎవరైనా మా ఇంట్లోకి వస్తే ఎవరైనా నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాం అనుకునే వాళ్ళు అప్పట్లో. బికాస్ ఐ యూస్ టు రీడ్. ఎలా చదివేవానంటే చదువుతూ బుక్ ఇలా పెట్టుకుంటే మెడిటేషన్ రీడింగ్ నా రూమ్లో బుక్ ఇలా పెట్టుకుంటే, ఆ ధ్యానంలో థర్డ్ ఐ అందరికీ తెలుసు చాలామంది మాస్టర్స్కి, ఆ ఫోకస్ చేసి జస్ట్ రిలాక్స్గా ఇలా పెట్టుకుంటే నెక్స్ట్ 2-3 పేజెస్ ఇక్కడి నుంచి చదివేవాడిని మొత్తం బుక్లో ఉండేవి. నేను తర్వాత మళ్ళీ లేచిన తర్వాత చూస్తే ఇదంతా చదివినానే అనిపించేది. అప్పుడు గుర్తొచ్చేది నా ఎక్స్పీరియన్స్. దిస్ ఆల్రెడీ ఐ రెడ్ దిస్ 3-4 పేజెస్ ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అంత ఇంటెన్సిటీ ప్రాక్టీస్ అండ్ రీసెర్చ్ రియల్లీ నాకు ఆ టైం దొరికినందుకు నా లైఫ్లో, అంటే ఆ ఫ్రీ స్పేస్, నా ఇంట్లో ఎలాంటి, నేను మా పెద్దన్నయ్య వదిన దగ్గర పెరిగాను, వాళ్ళు నాకు ఎప్పుడు ఇబ్బంది పెట్టేవారు కాదు. సో నా రీసెర్చ్ అలా కొనసాగుతున్నప్పుడు మరి దాంతోపాటే సైమల్టేనియస్గా సార్ ఎప్పుడు వచ్చినా కానీ వర్క్, ద మంత్ నేను ఏ మంత్లో అయితే ధ్యానం చేశానో ఆ మంత్ నుంచి సార్తో కలిసినప్పుడు చూసి, ఫస్ట్ టైం సార్ కలిసినప్పుడు అన్నారు, బాబు నువ్వు నాతో పాటు ఉండు, నీతోటి చాలా పని ఉంది. ఇదొకటే ఫస్ట్ వర్డ్, నువ్వు నాతో పాటు ఉండు, నీతో పాటు నాకు చాలా పని ఉంది. దిస్ ఈజ్ ద వన్ సెంటెన్స్. ఎస్ సార్, ఐఎమ్ రెడీ అన్నాను. చాలా యంగ్ ఏజ్, కెరియర్ నిడిచిపెట్టుకొని ఎవరు ఆ టైంలో బయటికి రారు, ఇలాంటి ఎవరు చెయ్యరు. ఎందుకంటే అందరూ ఫ్యూచర్ని బాగా డబ్బు సంపాదించాలి, బాగా చదువుకోవాలి, బాగా ఇది చేయాలి అది చేయాలనుకుంటుంటారు. బట్ ఎవ్రీథింగ్ జస్ట్ సారు, నేను, నా రీసెర్చ్, ఆత్మజ్ఞానం తప్ప ఇంకా వేరే ఏది ఉండేది కాదు మైండ్లో. సో అలా చేస్తూ సార్తో పాటు ఎన్నో రకాల పాంఫ్లెట్స్, బుక్లెట్స్, ఎందుకంటే చదువుతూ ఉంటాం, సార్తో పాటు కలిసి ఎన్నో పుస్తకాలు చదివాం, ఇద్దరం కలిసి షేర్ చేసుకున్నాం. ప్రతి దాంట్లో నుంచి జిస్ట్ తీయటము, చిన్న చిన్న బుక్లెట్స్ ప్రింట్ చేయటం. సో నా స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా లిటరేచర్ తయారు చేయటం నేర్చుకున్నాను, పాంఫ్లెట్స్ తయారు చేయటం. సైమల్టేనియస్గా 97లో నేను, డాక్టర్ లక్ష్మి, డాక్టర్ న్యూటన్ కలిసి పిరమిడ్ లైట్ అనే మ్యాగజైన్ తయారు చేసేవాళ్ళం. 4 monthsకి ఒకసారి వచ్చేది, అద్భుతమైన ఇంగ్లీష్ మ్యాగజైన్ అది అప్పట్లో. ఇప్పుడు ఉండే ధ్యాన జగత్ తెలుగు మ్యాగజైన్ అప్పట్లో ధ్యాన భాగ్యం. ఫస్ట్ నేను, డాక్టర్ లక్ష్మి ఇద్దరం చేసేవాళ్ళం. దాన్ని స్లోగా మరి ఓషో ప్రసాద్ గారికి ధ్యానాంధ్రప్రదేశ్, దాని తర్వాత ధ్యాన జగత్ అయింది. అలా ఎప్పుడు కూడా ఏదో ఒక వర్క్, లేదంటే రీసెర్చ్, లేదంటే ధ్యానం, లేదంటే హైదరాబాద్లో 4-5 మాస్టర్సే ఉండేవారు. వాళ్ళల్లో ఎవరంటే మీకు తెలిసిన 2 పరీలు, పరిమళ ఎప్పుడు కూడా సార్ వాళ్ళ ఇంట్లోనే తిరుగుతూ ఉండేవాడిని. ఎవరైనా చూస్తే ఒక 2-3 years, ఆ 2-3 years నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అనుకునేవాళ్ళు. శ్రీనివాస్ రెడ్డి, నేను, పత్రి మేడం ఎప్పుడు అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాడిని. ఎందుకంటే ఆధ్యాత్మికంగా చర్చించుకోవాలంటే వీళ్ళే ఉండేవారు, ఎవరు ఉండేవారు కాదు. సార్ వచ్చినప్పుడల్లా హైదరాబాద్లో
పెద్ద పెద్ద ప్రోగ్రామ్ ఏదైనా అరేంజ్ చేయాలనుకుంటే మరి లక్ష్మి, నేను, న్యూటన్, శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ లక్ష్మి వాళ్ళ బ్రదర్స్ అందరం కలిసి ఒక 5-6 మెంబర్స్ కలిసి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం పబ్లిక్ గార్డెన్స్లో అక్కడ పేపర్ యాడ్స్ ఇచ్చి, మరి హరిద్వార్ సుధీర్ గారు పేపర్ యాడ్ ఇచ్చేవారు అప్పట్లో, స్కూప్స్ ఐస్ క్రీమ్ ఓనర్. మరి అది చూసి ఒక 400-500 మంది వస్తే మా సంతోషం ఎంత ఉండేదంటే అంతా ఇంత కాదు, ఆకాశంలో ఎగిరినట్లుండేది. ఎందుకంటే అప్పట్లో ఒక హాల్ 500 మంది నిండిందంటే 97లో రియల్లీ గ్రేట్. ఇప్పుడు ఇన్ని డిజిటల్ మీడియా ఉంది కాబట్టి చాలామందికి తెలుస్తుంది. అప్పట్లో న్యూస్ పేపర్ ఒకటే. ఇంకోటి ధ్యానం అంటే అందరూ పారిపోయేవాళ్ళు. ఎవరికైనా ధ్యానం చెప్తా అంటే అబ్బాబాబా మాకొద్దు 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 అనేవారు. ఇప్పుడేంటి ధ్యానం మళ్ళీ చేసుకోవచ్చులే అని. ఇక వెజిటేరియనిజం అంటే ఇంకా దూరం పారిపోయేవాళ్ళు. అలాంటి పరిస్థితుల నుంచి ఒక 10-15 మెంబర్స్ నుంచి ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని లక్షల మంది మెడిటేటర్స్ అయ్యారంటే నేనైతే ఎప్పుడు అనుకోలేదు ఆ టైంలో. రియల్లీ గ్రేట్ వర్క్ పత్రి సార్ది. ఆయన శ్రమ పడ్డంత. నేను ఎంతోమంది మాస్టర్స్ వాళ్ళ జీవిత చరిత్రలు చదివాను నా లైఫ్లో. ఎంతోమంది ఎన్లైటెండ్ మాస్టర్స్ని చూశాను. కానీ పత్రి సార్ లాగా ఎన్లైటెండ్ అయిన తర్వాత ఒక కామన్ మ్యాన్కి రీచ్ అవ్వడానికి ఆయన పడ్డ శ్రమ ఏ మాస్టర్ అయితే పడలేదు, నేను చూడలేదు. ఎందుకంటే 25 ఇయర్స్ ఆయనతో పాటు ఉన్నాను, నేను దగ్గరగా చూశాను, ప్రయాణం చేశాను. అంత శ్రమన 20 గంటలు ప్రతిరోజు, నాట్ ఏ జోక్ అండి, అంత ఈజీ కాదు. ఒక కామన్ మ్యాన్, చిన్న పల్లెటూరు మనిషి దగ్గర నుంచి నువ్వు ఎలాంటి మినిస్టర్ దగ్గరికైనా ఈజీగా యాక్సెసిబుల్ వెళ్ళిపోతాడు సార్, అంతే, అందరికీ ఈక్వల్గా. సో అలాంటి మాస్టర్తో నేను ప్రయాణం చేయడం 25 సంవత్సరాలు నిజంగా నా అదృష్టం. సో మరి అలా లిటరేచర్ డెవలప్ చేస్తూ, మ్యాగజైన్స్ ప్రింట్ చేస్తూ 2000 వరకు, 2000లో పిరమిడ్ లైట్ అనే మ్యాగజైన్ స్టార్ట్ చేసాం. 2000 నుంచి 2003 వరకు మరి పత్రి సార్తో నార్త్ ఇండియా అంతా తిరిగే వాళ్ళం. సాయి కుమార్ రెడ్డి గారు పర్సనల్ సెక్రటరీ, ఆయనతో పాటు కలిసి సార్తో పాటు ఎన్నో నార్త్ ఇండియాలో ప్రచారాలకు వెళ్ళే వాళ్ళం. మరి అక్కడంతా కూడా లిటరేచర్ చేయటం. 2003లో సార్ నార్త్ ఇండియాలో డెహ్రాడూన్ ట్రావెల్ చేసేటప్పుడు చెప్పారు, వేణు మనం ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ స్టార్ట్ చేస్తున్నాము, దాని పేరు స్పిరిచువల్ ఇండియా అని పేరు పెట్టడం జరిగింది. నాకు ఇంకా గుర్తు, 2003లో డెహ్రాడూన్ నుంచి నైట్ 10 o'clock స్టార్ట్ అయ్యాము, చండీగఢ్ వెళ్తున్నాం. దారిలో చెప్పారు టీ తాగుతూ. సో ఓకే సార్, డన్. ఎందుకంటే నాకు లిటరేచర్ ప్రింట్ చేయటం అంటే చాలా ఇష్టం, దాన్ని పంచటం అంటే చాలా ఇష్టం, బుక్స్ పంచటం అంటే. సో అలా మరి ఫస్ట్ ఆ సార్ వర్డ్స్ తీసుకోవటం, దాని తర్వాత సాయి కుమార్ గారిని మార్కెటింగ్ చేయడానికి, ఇంకో సార్తో పాటు తిరగటానికి తిరుపతి నుంచి ఇక్కడికి రమ్మనటం. అలా 2003 November 11th ఫస్ట్ సార్ బర్త్డేకి ఫస్ట్ మ్యాగజైన్ స్పిరిచువల్ ఇండియా రిలీజ్ చేయటం. ఇప్పటికి 20 years కంప్లీట్ చేసుకుంది. రియల్లీ నాట్ ఎ జోక్. సాయి కుమార్ రెడ్డి గారు, నేను, సాయి కుమార్ రెడ్డి గారు కూడా ఎంత కష్టపడ్డారో దీనికి. ఫైనాన్స్ అన్నీ తిరుగుతూ, అందరి దగ్గరికి వెళ్తూ, సబ్స్క్రిప్షన్స్ చేస్తూ, ఇవన్నీ చేస్తూ ఇలా 20 years. దీంట్లో ఒక అద్భుతం ఏంటి అంటే, ప్రపంచంలో ఉన్న ధ్యాన జ్ఞాన సంపద అంతా కూడా, వాళ్ళ రీసెర్చ్ అంతా కూడా ఒక్కొక్క యోగి 40-50 సంవత్సరాలు వాళ్ళు స్పెండ్ చేస్తారు. అంటే ఎంత జ్ఞానం ఉండాలి. వాళ్ళందరి అద్భుతమైన సారాంశం అంతా వీటిల్లో ఉంటుంది, లెక్కలేదు. అండ్ స్పిరిచువల్ సైన్స్ 2010లో ఇంకో మ్యాగజైన్ ఒప్పచెప్పారు, వేణు యూ హ్యావ్ టు డూ దిస్. అంతే, సార్ ఏది చెప్పినా నో అనే ప్రసక్తే లేదు. అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎంత అవుతుంది, ఏంటి, ఏమీ లేదు. చెయ్యాలి అంటే చెయ్యాలి, అంతే. దట్స్ వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్. 2010లో ఇది కూడా ఎంత అద్భుతమైన, ప్రపంచంలో ఎంతోమంది అద్భుతమైన శాస్త్రవేత్తలు ఉన్నారు, స్పిరిచువల్ సైంటిస్ట్స్. ఈ మ్యాగజైన్ కానీ చదివితే ప్రతి ఒక్కరు కూడా 10-15 years అహెడ్ ఉంటారు అందరూ. ఇప్పుడు జో డిస్పెన్జా లాంటి మాస్టర్స్ని అందరినీ చాలామంది మాస్టర్స్ ఇప్పుడు చెప్తూ ఉంటారు. ఆల్రెడీ స్పిరిచువల్ ఇండియా 10 years ముందే దాన్ని పబ్లిష్ చేసి ఉంటుంది ఆర్టికల్స్ వాళ్ళ గురించి. చాలామంది మాస్టర్స్ క్వాంటమ్ ఫిజిక్స్ గురించి చెప్తుంటారు. ఆల్రెడీ 10-12 years ముందు నుంచే వీటిలో ఆర్టికల్స్ వచ్చాయి. చదవాలి, చదివితే తెలుస్తుంది.
క్వాంటమ్ ఫిజిక్స్ ఎప్పుడో పరిచయం చేసింది 15 years ముందే స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్. అలాంటి అద్భుతమైన మాస్టర్స్ యొక్క వాళ్ళ జీవిత చరిత్ర, వాళ్ళు ఇచ్చిన ప్రపంచానికి ఇచ్చే అద్భుతమైన ఎనర్జీ సైన్స్ గురించి ఎన్ని లేవు. మెడిటేషన్ ఒకటే కాదు, వెజిటేరియనిజం, థర్డ్ ఐ, ఆస్ట్రల్ ట్రావెల్, పాస్ట్ లైఫ్స్, ఫ్యూచర్ లైఫ్స్, చక్రాస్, టెలికైనసిస్, టెలిపోర్టేషన్. ఎప్పుడు తెలుసుకుంటారు ఇదంతా? ఇలాంటి మ్యాగజైన్స్, ఇలాంటి వాటిని చదివితే తెలుస్తుంది. ఎంతసేపు యూట్యూబ్ చూడటమే కాదు, యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద గ్రేట్ సైన్స్ అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద గ్రేట్ యోగీస్. అద్వైతం దగ్గర నుంచి స్పిరిచువల్ సైన్స్ దాకా అన్నీ ఈ మ్యాగజైన్స్లో ఉన్నాయి. మరి 20 years నుంచి ఇది, ఎందుకంటే మీకు తెలియని వేణుగోపాల్ రెడ్డి, వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ అన్నోన్ పర్సన్ ఎవరనంటే నేనే పిఎస్ఎస్ఎంలో. ఎందుకంటే నేను బయటికి రాను, బట్ మై ఇన్నర్ సెల్ఫ్ ఆల్వేస్ రిఫ్లెక్ట్స్ ఇన్ దిస్ మ్యాగజైన్. వాట్ ఎవర్ ఐఎమ్ ఇన్సైడ్, ఇట్ రిఫ్లెక్ట్స్, ఇట్స్ ఎ మిర్రర్ ఎఫెక్ట్స్ ఆఫ్ మై ఇన్సైడ్, ఈ 2 మ్యాగజైన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, చాలా అద్భుతం. ఎంతో చక్కటి జ్ఞానాన్ని ఈ వేదిక ద్వారా అందించినందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. ఈ సభా ప్రాంగణం తరఫున బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారికి, అలాగే శివరామప్ప గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి చిరు సత్కారం. సాంగ్ ప్లీజ్. ధ్యాన తరుణమండి, కదలి రండి, తరలి రండి, మహాయాగ సమయమండి. పత్రిజీ ధ్యాన మహాయాగం, పత్రిజీ ధ్యాన మహాయాగం, పత్రిజీ ధ్యాన మహాయాగం, పత్రిజీ ధ్యాన మహాయాగం. సామాన్యుని మహాజ్ఞానిగా మార్చేది ధ్యానం, లోలోని దివ్య శక్తిని చూపేది ధ్యానం. పరమతత్వము తెలుపు యోగము పత్రిజీ ధ్యానం, గురువు తానై జనుల నడిపెను.